ఇలా పొద్దున్నే లేచి మన కొండబాబు సినిమాకైతే పోయినా కొండబాబు సినిమా గురించి మంచి రివ్యూ ఇద్దామని చాలా మంచి పాజిటివ్ దృక్పథంతో పోయినా కానీ పోయినాక కొంచెం డిసప్పాయింట్ అయితే అన్నమాట వాస్తవం. అయితే ఇలా కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. ప్లస్ ఏంది మైనస్ ఏంది క్లియర్గా మాట్లాడుకుందాం సూత్తి లేకుండా. ఓకే, సో మనకు ఫస్ట్ టెక్నికల్గా చూసుకుంటే టెక్నికల్గా మూవీ అద్భుతంగా ఉన్నది. ఎక్కడ కూడా టెక్నికల్ వాల్యూస్ పడిపోయినట్టుగా లేదు. అండ్ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగానే కొట్టిండు. ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే తక్కువ మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకు కేజీఎఫ్ సినిమా చూసినాం, ఛత్రపతి చూసినాం, ఇట్లాంటి సినిమాలు అన్నింటినీ కలిపి కలగూర కంప చేసి కొడితే మనకు కొండబాబు కింగ్డమ్ కొట్టేసిండు. పెద్ద బండ అయితే మనం ఇది ఎత్తేసిండని చెప్పుకోవచ్చు. అక్కడ పోయి మొన్న వెంకన్న స్వామి దగ్గర డైలాగ్ కొట్టిండు కదా, వెంకన్న స్వామి కానీ కరుణించినాడా యాడనో ఉంటానప్పి అని. యాడున్నో అప్పి వెంకన్న స్వామి కరుణించినా కూడా స్టోరీ నమ్ముకోవాలప్పి. ఇక స్టోరీలు అయితే రివీల్ చేస్తూ మనకు అలవాట్లేదు, కానీ పాత సినిమా స్టోరీ చూసినట్టే అనిపిస్తుంది. ఒక శ్రీలంక బ్యాక్ డ్రాప్ ఒకటి తీసుకున్నారు. ఆ శ్రీలంక బ్యాక్ డ్రాప్ బాగున్నది. అంటే ఒరిజినల్ సీన్స్, గ్రాఫిక్స్ ఎక్కువ వాడకుండా ఒరిజినల్ లొకేషన్లో షూట్ చేసినట్ట. అది మన వంశీ సార్ చెప్పిండు కనుక అవన్నీ బాగానే ఉన్నాయి. అంటే లొకేషన్ వైజ్గా ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. కానీ స్టోరీ విషయానికి వస్తే స్టోరీయే కొంచెం తేడా కొట్టింది. ఎందుకంటే మనకు కేజీఎఫ్ సినిమాలో ఏదైతే స్టోరీ ఉన్నదో, ఛత్రపతి సినిమాలో ఏదైతే స్టోరీ ఉన్నదో, ఇందాక మనం చెప్పుకున్నట్టు వాటియే స్టోరీ కలగలిపినట్టు ఉన్నది. ఇక భాగ్యశ్రీ బోర్సే అంటారా, భాగ్యశ్రీ బోర్సే ఎందుకు పెట్టిండో అర్థం కాదు. హీరోయిన్ రోల్ కాకుండా గెస్ట్ రోల్ అని ఇస్తే అయిపోతుండే. ఆ పిల్ల ఎందుకు వచ్చిందో ఎందుకు పోయిందో కూడా అర్థం కాలేదు. ఆ పిల్లతో తీసిన సాంగ్ ఒకటి చేసిరట, అదొకటి మనకు బయటకు వచ్చిన సాంగ్, అది కూడా సినిమాలో లేదు. ఆ భాగ్యం కూడా మనకు దక్కలేదు. ఓకే, ఎటు నుంచి ఎటు తీసుకుపోదామని ఎటు తీసుకుపోయిండో సినిమా అయితే అర్థం కాలేదు. ఎక్కడనో కానిస్టేబుల్ దగ్గర స్టార్ట్ చేసేసి స్పైగా వాడన్నాడు, స్పైగా అన్నాడు, ఇంకేదో అన్నాడు, ముందుకు తీసుకుపోయిండు. తర్వాత ఉన్నోళ్ళందరూ చచ్చిపోయిన అన్నాడు, మళ్ళందరూ బతికే ఉన్నారు. ఈయన అందరు చచ్చిపోయినాక దేనికి కింగ్డమ్కు కింగ్ అయ్యిండు అదైతే నాకైతే అర్థం కాలేదు. 2 పార్ట్లుగా తీద్దాం అనుకున్నారా అని డౌట్ అయితే వచ్చింది. అంటే అన్నాడు ఆ మధ్య నాగవంశి ఎక్కడో అన్నట్టున్నాడు 2 పార్ట్లుగా తీద్దాము అనుకుంటున్నాం అని చెప్పేసి. బట్ సినిమా మొత్తం తీసినాక వాళ్ళకే కాన్ఫిడెన్స్ లేక 2వ పార్ట్కు లీడ్ ఇవ్వలేదు. మనకు ఎండ్ స్క్రీన్ మీద 2వ పార్ట్ 2 అని ఏం వేయలేదు. కానీ యాజ్ పర్ ద స్టోరీ మనకు డౌట్ రావడం సహజం. ఈయన కింగ్ అయ్యిండు కదా, దీని తర్వాత ఉంటుంది, ఇప్పుడు ఏం చేస్తాడో అని ఒక వాయిస్ ఓవర్ అయితే వస్తుంది మనకు. దానివల్ల సెకండ్ హాఫ్కు లీడ్ ఇచ్చినట్టు చేసి వదిలినరు. బట్ సెకండ్ హాఫ్ ఉన్నదని మాత్రం డిక్లరేషన్ అయితే ఇవ్వలేదు. సో ఫైనల్గా సినిమా గురించి మనం మాట్లాడుకోవాలంటే కొండబాబు కొంచెం ఇట్లాంటి సినిమాలు తీసుకురాపు. నీ ఫ్యామిలీ సిరీస్ మనకు ఇమేజ్ ఉన్నది. అందరు కేజీఎఫ్లే తీస్తే సక్సెస్ అవుతారు. ఆ ప్రశాంత్ నీళ్ళు ఒకటి తీసిండు కదా అని చెప్పేసి అందరు రస్టిక్ సినిమాల మీద పడ్డారు. ఈ రస్టిక్ సినిమాలు తీసుడు, నాని, దసరా కానీ ఇట్లాంటివన్నీ మొత్తం రస్టిక్ సినిమాలే తీస్తున్నారు. ఒక్క సంతోషం ఏంటంటే అంతకుముందు తమిళ ఇండస్ట్రీ కన్నడ వాళ్ళు తీస్తున్నారు, మన తెలుగులో రస్టిక్ సినిమాలు లేదు అని మనకు కరువు అవుతున్నది కదా. ఆ కరువుని అయితే సినిమా తీరుస్తుంది. ఆ టెక్నికల్ వాల్యూస్ అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. టేకింగే బాగాలేదు. ఎంత టెక్నికల్ వాల్యూస్ ఉంటే లాభం, టేకింగ్ లేకపోయినాక. సో ఆ టేకింగే లేదు. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. అంటే మనం చాలా కష్టపడి తీసి ఉంటారు సినిమా, దొబ్బాలని మన ఉద్దేశం కాదు. కొండబాబు సినిమా సక్సెస్ కావాలని నాకు కూడా ఉంటుంది. ఎందుకంటే మా తెలంగాణ బిడ్డ ఏకైక హీరో, గట్టి హీరో ఉన్నాడు. జర పైకి పోవాలని చెప్పేసి ఈ సినిమాతో బ్యాక్ టు పెవిలియన్ వచ్చేస్తాడు, బౌన్స్ బ్యాక్ అవుతాడు అనుకుంటే దీంతోనైతే బౌన్స్ బ్యాక్ అయినట్టు నాకైతే ఇక్కడ అనిపించలేదు. చాలామంది డిసప్పాయింట్ అవుతారు. అండ్ స్టోరీ నరేషన్ కూడా చాలా స్లోగా వెళ్ళిపోయింది. ఎక్కడ ఒక కామెడీ సీన్ కానీ ఒక హై ఇచ్చే మూమెంట్స్ అంటారు కదా, ఆ హై ఇచ్చే మూమెంట్స్ అయితే ఇక్కడ కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ సోసోగా ఉన్నది. ఓకే, సెకండ్ హాఫ్ లేస్తుందేమో, ఆ స్టోరీలోకి వెళ్ళిపోయినాక బాగుంటుందేమో అనుకున్నా. బట్ ఆ సెకండ్ హాఫ్లో కూడా ఇక్కడ హై మూమెంట్స్ అయితే లేవు. హీరోయిజం ఎలివేట్ చేయాలని చెప్పేసి చేసినట్టే అనిపించింది. తప్పితే లాస్ట్ సీన్లలో, అది కూడా క్లైమాక్స్ సీన్లో హీరోయిజం ఎలివేట్ చేసేసి నెక్స్ట్ పార్ట్ 2కు లీడ్ ఇచ్చారు. బట్ అక్కడ నుంచి హీరోయిజం చూపెడతాం కూడా అక్కడ హీరోయిజం అయితే చూపించలేదు. దీనిలో ఇంకో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది సత్యదేవ్ యాక్టింగ్ ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు. సత్యదేవ్ అండ్ విజయ్ దేవరకొండ అన్నదమ్ముల బంధం ఏదైతే ఉన్నదో స్ట్రాంగ్ బంధం. ఒక పాయింట్ ఉంది, ఫస్ట్ నుంచి మనకు ఒకటి అనుకుంటాం, లాస్ట్లో ఒక పాయింట్ రిలీజ్ చేస్తాడు. ఆ పాయింట్ రిలీజ్ చేసే విధానం బాగుంది. సో అది వితౌట్ ఎక్స్పెక్టేషన్తో సినిమాకి కనుక పోతే ఒకసారి చూడొచ్చు. బట్ కొన్ని సీన్స్ రిపీటెడ్గా అనిపిస్తుంటాయి. అంటే మనకి ఇదివరకు చూసిన సీన్లే కదా అనిపిస్తుంటాయి. కొత్తదనం అయితే ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి మాత్రం వెళ్ళకండి. ఓకే, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరాములేంద్ర.